ఎట్లెవరు మంచిగురా? అయితే మంచిగున్నానా? మీరు కూడా మంచిగున్నారని అనుకుంటున్నా. మంచిగుండాలి కూడా దేవుని దయ వల్ల ప్రతి ఒక్కరు. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మనం ఏదైతే ఆటో గురించి మాట్లాడుకుంటున్నాం. ఆటోలో ఈరోజు వచ్చి ఎల్పిజి ఆటో గురించి చెప్తాను. ఆటో ప్రైస్ ఎంత ఉంది, దాని రేట్ ఎంత అని చెప్పి చెప్తాను అనమాట. నేనైతే ఎర్రగడ్డ బజాజ్ సిఎంఆర్ బజాజ్ షో ఎర్రగడ్డ సిఎంఆర్ అనుకుంటా, ఎర్రగడ్డ బజాజ్ షోరూమ్కి వెళ్ళాను. అక్కడైతే డీటెయిల్స్ అడిగాను. వాళ్ళు కొన్ని డీటెయిల్స్ ఇప్పించారు అనమాట. డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. చాలామంది వెళ్ళలేరు, తెలుసుకోలేరు కాబట్టి నేనైతే మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నా అంతే. అయితే ఈ ప్రైజెస్ ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రైజెస్ ఇవి పెరగవచ్చు, తరగవచ్చు. ఒక్కొక్క విషయం పైన, కొన్ని విషయాలపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. అందుకనే కంపెనీ ఏం చెప్తుందంటే, కంపెనీ వాళ్ళు ఎవరు వెళ్ళగలి కంపెనీ ఏం చెప్తుందంటే, కంపెనీ వాళ్ళు ఏం చెప్తారంటే, అన్న ఈరోజు ఒక ప్రైజ్ ఉండొచ్చు, రేపు ఒక ప్రైజ్ ఉండొచ్చు, ఎల్లుండి ఒక ప్రైజ్. మీరైతే ఆటో తీసుకోవడానికి ఏ రోజు వస్తుందో ఆ రోజు ఉన్న ప్రైజ్ని బట్టి ఇస్తామన్నమా. ఒక రోజు ఎక్కువచ్చు, ఒకరోజు తక్కువచ్చు, నాకైతే ఉండదు. మీరు ఏ రోజు వస్తే ఆ రోజు ఆ ప్రైజ్ని బట్టి చెప్తామని చెప్తారు. అయితే నేను పోయిన రోజే ఎంత ఉంది? నేను పోయిన రోజు అయితే 5 లక్షల చిల్లర ఉందన్నమాట ఎల్పిజి. అయితే ఇలా వచ్చేసి క్యాష్ పేమెంట్ చేసే వాళ్ళకైతే ఏ ఇబ్బంది ఉండదు. పోతారు, క్యాష్ పేమెంట్ చేసినామా వచ్చేసినామా అన్నట్టు ఉంటుంది. పోయినాం, తీసుకున్నాము, క్యాష్ పే చేయాలి. క్యాష్ పే చేయగానే ఆటో ఇచ్చేస్తారు. పోవాలి, వెళ్ళి తీసుకోవాలి. ఒక 25 డేస్ తర్వాత, 20 నుంచి 25 డేస్ తర్వాత దాకా టీఆర్ నెంబర్ అయితే ఇయ్యరు. ఒక 20-25 డేస్ అయితే టీఆర్ నెంబర్ కోసం పడుతుంది. అప్పుడు మీరు టీఆర్ ఇచ్చినాక మీరైతే అప్పుడు బండి రన్నింగ్ చేసుకోవడానికి అవసరం అయితే ఉంటుంది అనమాట, తిప్పుకోవచ్చు. ఎందుకంటే టీఆర్ ఇచ్చిన రోజే మనకు ఇన్సూరెన్స్ ఇస్తారు. అంటే ఇన్సూరెన్స్ కూడా ఆ రోజుకే అప్డేట్ అవుతుంది. అందుకని అంతకుముందు అయితే మీరు తింపే ప్రయత్నం అయితే చేయొద్దు, గుర్తుంచుకోండి ఇది. అయితే ఇది చెప్పాను కదా, ప్రైజ్లు అయితే అప్ అండ్ డౌన్ అయితే ఉంటాయి అని చెప్పేసి. దేని గురించి అయితే మనం మాట్లాడుదాం. ఏంది మన ఆటోలు ఎందుకైతే అట్లా అనేది చెప్పినా కదా ఇంతకుముందు. అయితే కొన్ని ఆఫర్లు ఇవ్వచ్చు, లేదంటే థర్డ్ పార్టీస్ కొన్ని వాళ్ళ కమిషన్ పెంచుకోవచ్చు. అట్లా ఉంటుంది అంతా. కొన్ని విషయాల మీద ఎట్లా డిపెండ్ అవుతూ ఉంటాయి. అవి మనం అన్నీ కరెక్ట్గా చెప్పలేము. దాని గురించి చెప్తున్నాము. అట్లానే గుర్తుంచుకోండి. దాని గురించే ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ ఎల్పిజి ఆటో వచ్చేసి ఎంత ఉంది, మరి ఆన్ రోడ్ ఎంత, ఇంచుమించు ఈఎంఐ ఎంత కట్టాలి అనేటివి ఉంటాయి అన్నమాట. ఆన్ రోడ్ ప్రైజు, డౌన్ పేమెంటు, ఈఎంఐ ఎంత వస్తుంది అనేది ముందు మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే, మనము మొత్తం పూర్తిగా అక్కడ ఉన్న రేట్ని అయితే డిసైడ్ చేసి చేయలేము. ఏంటంటే ఇంత అవుతుండొచ్చా అనేదైనా ఒక చిన్న క్యాలిక్యులేషను. ఇప్పుడు నాకు ఇచ్చారు, అది ఇచ్చిన రేటు రేపు పోయేసరికి ఎక్కువ వచ్చినప్పుడు, లేదంటే పెరిగిందనుకోండి, పెరిగినప్పుడు మళ్ళీ మన ఈఎంఐలో కానీ దీంట్లో అన్నట్లు కానీ చేంజెస్ వస్తాయన్నమాట. గుర్తుంచుకోండి ఇదైతే. అందుకనే ముందే చెప్పేస్తున్నా. ఇప్పుడైతే డౌన్ పేమెంట్ అంటే ఎంత ఉంటుంది అనేది చెప్తాను అనమాట. ప్రజెంట్ నేను వెళ్ళిన రోజు అయితే 5,10,000 ఉంది ఆటో రేట్. అది తగ్గొచ్చు, పెరగచ్చు, అట్లా ఉంటుంది అనమాట రేట్ అయితే. మీరైతే ఆ రోజు వెళ్తే ఏ రోజు వెళ్తారో ఆ రోజు అయితే దాని గురించి మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంచుమించు డౌన్ పేమెంట్ వచ్చేసి ఈఎంఐ తీసుకునే వాళ్ళకి, లేదా ఫైనాన్స్ తీసుకునే వాళ్ళకు ఈఎంఐ వచ్చేసి 1,40,000 కట్టమని చెప్పారు. సేమ్ దానికి దీనికి ఏదైతే సిఎన్జి కూడా అంత కట్టమంటారు, ఎల్పిజి అయినా అంత కట్టాలి. కాకపోతే ఇది ఏంటంటే ఈఎంఐ ఎక్కువ పెరుగుతుంది. మీ దగ్గర ఏమైనా మనీ ఎక్కువ ఉంటే మీరు కట్టేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ ఈఎంఐ అనేది మనకు బర్డెన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అట్లా అన్నమాట. ఇప్పుడు ఇంచుమించు ఎంత వస్తుంది, 1,00,000 డౌన్ పేమెంట్ కట్టమంటారు,
5,10,000 కాబట్టి ఇంచుమించు 3,70,000 దాకా అయితే ఫైనాన్స్ వస్తుంది మీరు కట్టుకుంటే. ఒకవేళ ఈ 3,70,000 ఎందుకురా బాబు మా దగ్గర ఉన్నాయనుకుంటే ఇంకెక్కువ కట్టుకుంటే కూడా కట్టుకోవచ్చు. కట్టుకుంటే ఏంటంటే మనకి ఈఎంఐ అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి ఇది. ఇంచుమించు దీనికి ఎంత వస్తుంది, దీనికి కూడా ఇంచుమించు 36 నెలలు ఈఎంఐ. 36 నెలలకి ఇంచుమించు ఎంత వస్తుంది, 13,800 లేదా 14,000 తగ్గవచ్చు. అంటే ఒక్కొక్కసారి ఈఎంఐ క్యాలిక్యులేషన్ కూడా ఎట్లా ఉంటుందంటే, ఈఎంఐ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి సపోజ్ 12 నెలలకు 13 నెలలకి ఇట్లా మనం పెట్టుకుంటాం కదా, ఇది అంతా కరెక్ట్ రాదనమాట. ఒక నెల ఒక్కొక్కసారి తక్కువ కూడా కొడతాం. లాస్ట్ మంత్ ఏదైతే ఉంటుందో అది ఒక్కొక్కసారి తక్కువ కట్టచ్చు, ఒక్కొక్కసారి ఎక్కువ కట్టచ్చు. మీరు ఇక్కడికి వెళ్ళాక మొత్తం ఫైనాన్స్ వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళైతే మొత్తం మీకు ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు చెప్తాను ఉంటారు అనమాట. కంపల్సరీ గుర్తుంచుకోండి. వాళ్ళైతే ఇప్పుడు అక్కడ ఉన్న ఆటో రేటుని బట్టి ఆ రోజు ఏదైతే ఆటో రేట్ ఉందో ఆ రేటు అదంతా డివైడ్ చేసి క్యాలిక్యులేషన్ చేసి చెప్పగలుగుతారు. మనకి చెప్పేటప్పుడు ఏంటంటే మామూలుగా ఇంత అయితే వస్తుంది అన్న ఆ రోజు ప్రైస్ చెప్తారు. కాకపోతే మనం చెప్పిన ప్రైజు ఆ రోజు ఏ ప్రైస్ ఉంటుంది, ఎక్కుతుందో రేటు పెరుగుతుందో తగ్గుతుందో తెలియదు అట్లా అన్నమాట. అందుకేంటంటే మీరు ఇవైతే ఏందైతే నేను మ్యాండేటరీగా ఏం చెప్తలేను, మీకు మామూలుగా గుర్తుండడానికి అని మాత్రమే చెప్తున్నాయి రేట్స్. మ్యాండేటరీ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ ఇంతే ఉంటుంది, ఈ తగ్గది అని అయితే నేనైతే చెప్పట్లే. తగ్గుతుంది, పెరుగుతుంది, ఏదే కానీ ఈఎంఐ అయినా కానీ ఏదైనా కానీ. అక్కడ ఆటో రేటు పెరిగితే ఈఎంఐ పెరుగుతుంది, లేదంటే మీరు డౌన్ పేమెంట్ ఎక్కువ కడితే ఈఎంఐ తగ్గుతుంది, డౌన్ పేమెంట్ తక్కువ కడితే ఈఎంఐ పెరుగుతుంది. అట్లా ఉంటుంది అన్నమాట. దానికి దీనికి ఏమంటారు, అవి నాకు సంబంధం ఉన్నట్టుంటుంది. గుర్తుపెట్టుకోండి. చాలా విషయాలు ఒక్కొక్క విషయంతో ముడిపడి ఉంటాయి. ఒకటి పెడితే ఇంకోటి తగ్గుతుంది, ఇంకోటి పెడితే ఇంకోటి తగ్గుతుంది. అట్లా అన్నమాట. ఈ వచ్చేసి ఎల్పిజి వచ్చేసి మళ్ళీ చెప్తున్నా 5,10,000. నేను వెళ్ళిన రోజు షోరూమ్కు 1,40,000 డబుల్ పేమెంట్ కట్టడం వల్ల 3,70,000 అయితే ఫైనాన్స్ చేసి ఇస్తారు. మీద 36 నెలల కింద ఏమన్నా కానీ ఇంచుమించు దానికి ఎంత 13,400 వచ్చింది. ఇది వచ్చేసి ఇంకొక 200, 300 పెరుగుతుందేమో. లేదంటే మా అంటే ఇంకొక 500 పెరుగుతుంది, అంతకంటే ఎక్కువ అయితే పెరిగేది. ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటుంది. మొత్తం అక్కడికి వెళ్ళాక మనమైతే చూసుకోవచ్చు. ఏంటంటే వాళ్ళు మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. ఏంది ఏం కథ అయితే ఒకసారి వెళ్ళి మీరుకైతే కనుక్కోండి షోరూంలో కనుక్కుంటే మొత్తం వాళ్ళైతే మీరు ఏ రోజు వెళ్తారో ఎవరినైతే తీసుకొని వెళ్తారో అక్కడనే మొత్తం వాళ్ళు డీటెయిల్స్ అయితే తీసుకొని మీ డీటెయిల్స్ తీసుకొని ఇంత ఇది అవుతుందని మళ్ళీ ముందే చెప్తారు. మీకు అవసరమైతే తీసుకోవచ్చు అట్లా అనమాట. లేదంటే క్యాష్ పెట్టి కూడా తీసుకోవచ్చు. ఈఎంఐ అవసరమైతే తీసుకోవచ్చు, లేదంటే క్యాష్ పెడితే క్యాష్ అయితే ఇంకా ఇలా అన్నీ ఏముండవు. ఈఎంఐలు బొమ్మాయి అనమాట. పోయినామా క్యాష్ పే చేసినామా, ఆటో తీసుకుని వచ్చినామా, టీఆర్ నెంబర్ వచ్చిందా, ఇన్సూరెన్స్ వచ్చిందా, రోడ్ ఎక్కినామా. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆర్టీఏ వాళ్ళకి పిలుస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీటర్ తీసుకోవాలి. సిటీ పాసింగ్ కాబట్టి మీటర్ వేస్తారు. మీటర్ తీసుకుని మీటర్ వచ్చేసిందంటే ఇక మొత్తం పర్మిషన్ వచ్చేసినట్టే. మళ్ళీ 10-15 ఏళ్ళ వరకు మళ్ళీ ఏదైతే రిజిస్ట్రేషన్ అప్డేట్ చేయాల్సి ఉంటుందో అప్పటిదాకా మనకి ఎవరు ఏం అడిగారు అన్నమాట. సిటీ మొత్తం పర్మిషన్ ఉంటుంది. ఎటు దొరికితే అటంటైతే వెళ్ళొచ్చు. గ్యాస్ నింపినామా, ఫుల్ చేసుకున్నామా, ఎంత దొరికితే అంతా తిరిగేసినామా. ఇది ఎల్పిజి. ఇంకా పూర్తిగా మీకు ఏమైనా డీటెయిల్ అవసరమైతే షోరూమ్కి వెళ్ళండి. షోరూమ్ వల్ల మీకు అక్కడ అప్డేట్ చేస్తాను అనమాట. ఇది దీని విషయం అయితే అర్థమైంది కదా. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. కామెంట్లో నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే డ్రైవర్ అని ఉన్నారో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్గా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్టింగ్.
ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.